అసలు ఐబొమ్మను నడిపింది ఎవరు? రవికి అంత డబ్బు ఎలా వచ్చింది? సగటు సినీ ప్రేక్షకులందరికీ ఐబొమ్మ గురించి తెలుసు. సినిమా లవర్స్కు ఐబొమ్మ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇది ఓ ప్రీ ఓటీటీ అని చెప్పొచ్చు. సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే ఐబొమ్మలో అది ప్రత్యక్షమవుతుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు ఐబొమ్మలో వెంటనే విడుదలవుతూ ఉంటాయి. అందులో నేరుగా సినిమాలను చూడొచ్చు, లేదంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదంతా ఓకే, కానీ అసలు ఐబొమ్మలో ఎవరు సినిమాలు పెడుతున్నారు, దాన్ని ఎవరు నడుపుతున్నారు, వీళ్ళకు డబ్బులు ఎలా వస్తాయి, అసలు ఐబొమ్మలో సినిమాలు చూడడం నేరమా, డౌన్లోడ్ చేస్తే నేరమా అనే డౌట్స్ చాలామందికి వస్తున్నాయి. అసలు ఐబొమ్మ వెబ్సైట్ను ఎవరు నడుపుతున్నారు? దీనికి సమాధానం అయితే ఇప్పటికీ లేదు. కాకపోతే ఐబొమ్మ వెబ్సైట్ డొమైన్ను మాత్రమే బ్లాక్ చేయగలిగారు పోలీసులు. ఒక వెబ్సైట్ డొమైన్ అడ్రస్ను బ్లాక్ చేయగలం, కానీ దాని వెనక ఎవరు ఉన్నారని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఒక డొమైన్ బ్లాక్ చేయగానే మరో డొమైన్లో మూవీస్ను పోస్ట్ చేస్తున్నారు. ఒకవేళ దాన్ని కూడా బ్లాక్ చేస్తే ఇంకో డొమైన్, దానిని బ్లాక్ చేస్తే మరో డొమైన్, ఇలా ఎన్ని డొమైన్స్ను బ్లాక్ చేస్తే అన్ని కొత్త డొమైన్స్ను క్రియేట్ చేస్తూ వెళ్తుంటారు. అందుకే వాళ్ళను పట్టుకోవడం సాధ్యం కావడం లేదంటున్నారు పోలీసులు.